అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. బి కొత్తకోటలో నాణ్యతలేని బంగారం విక్రయాలు, నకిలీలు అరికట్టాలని డిమాండు. అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా, అనుమతుల్లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనవద్దంటూ బోర్డు ఏర్పాటు. వరల్డ్ టాయిలెట్స్ డే ర్యాలీలు, పారిశుధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్న ఎంపీడీఓ గంగయ్య. మిట్స్ లో కెరీర్ గైడెన్స్ పై అవగాహన, ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు. భూ కబ్జాలను అరికట్టకపోతే ఉద్యమాలు చేస్తాం. కురబలకోట మండలంలో భూ కుంభకోణాలపై సిపిఐ నాయకుల హెచ్చరిక. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోటకు కమర్షియల్ ఏరియాగా పేరుంది. బి కొత్తకోటలో ఏ వస్తువైనా మదనపల్లె కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. బెంగుళూరుతో ఈ ప్రాంతానికి దగ్గర అనుసంధానం ఉన్నందున హోల్సేల్ వ్యాపారాలు తక్కువ ధరలకే విక్రయాలు చేస్తారన్న పేరును అవకాశంగా తీసుకుని కొందరు నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. సేలం, అనంతపురం, మచిలీపట్నం నుండి అనధికారికంగా బంగారు, వెండి నగలు కేజీలలో బ్యాగులతో తీసుకువచ్చి ఎటువంటి బిల్లులు లేకుండా బంగారు దుకాణాల వద్దకే కొందరు నకిలీ వ్యాపారస్తులు చేరవేస్తున్న సమాచారం. వాస్తవానికి వినియోగదారులకు 18 క్యారెట్ల బంగారాన్ని ఇస్తూ డబ్బులు, బిల్లులు 22 క్యారెట్లకు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి అనధికారిక మోసాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలో జరుగుతున్న భూ అక్రమాలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సాంబశివ డిమాండ్ చేశారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ సర్వే నంబర్ 222బిలో దాదాపు ఎకరాకు పైగా హంద్రీ నీవా కాలువకు సంబంధించిన భూమిని ఆక్రమణ చేసి అందులో అనధికార ప్లాట్లు వేసి అమ్మేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుని సొమ్ము చేసుకున్న రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అంగళ్లు సమీపంలో వేసిన అనధికార లేఅవుట్లపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆక్రమణకు గురైన హంద్రీనీవా భూమిని సిపిఐ నాయకులు పరిశీలన చేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతి పత్రం అందజేశారు. భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు సిపిఐ నాయకులు మురళి తదితరులు ఉన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలో మంగళవారం వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కురబలకోటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య, తహసీల్దారు తపస్విని, ఇన్ఛార్జి ఈఓపీఆర్ది శేషగిరి రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుధ్య నిర్వహణలో ముందుండాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉంటే బహిరంగ మల విసర్జనను నివారించవచ్చని, తద్వారా జబ్బుల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అదేవిధంగా తెట్టులో పంచాయతీ కార్యదర్శి రామప్పనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ పారిశుధ్య కార్మికులకు సత్కారం చేశారు. కార్మికులకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డి శేఖర్, శంకర, మురళి, హరి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా వేసిన అక్రమ లేఅవుట్ మంగళవారం అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లులో మంగళవారం చోటు చేసుకుంది. అంగళ్లు గ్రామ పంచాయతీలోని సర్వే నంబరు 123లో ఇటీవల అక్రమంగా లేఅవుట్ వేశారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు అమ్మకాలు చేయరాదంటూ ఎంపీడీఓ గంగయ్య, ఇన్ఛార్జి ఈఓపీఆర్ది శేషగిరిరావు తదితరులు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ జీవో నంబరు 87 ప్రకారం లేఅవుట్లు వేయాలంటే వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసుకుని ఆ తర్వాత పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం రోడ్లు,
సామాజిక అవసరాలకు 10% స్థలాన్ని కేటాయించాల్సి ఉందన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వమని, అందువల్ల ఎవరూ అలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనవద్దని హెచ్చరించారు. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఈసీఈ IEEE విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు గేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లోని అవకాశాలపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్ ఈజీ సీనియర్ ఫ్యాకల్టీ జితేంద్ర తివారీ రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్ష ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రవేశాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. అందువల్ల గేట్ పరీక్షలకు పోటీ పెరుగుతోందని, ఇందులో ప్రతి ఏటా ఏదో ఒక మార్పు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ను ప్రవేశపెట్టారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఇలాంటి పరీక్షలకు సన్నద్ధం కావాలని, మిట్స్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో IEEE విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, ఎం వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె ఆరోగ్యమాత స్కూల్లో విద్యార్థులకు మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ దృష్టి కంటి ఆసుపత్రి వైద్యులు వంశీధర్ రెడ్డి, శ్వేత, రాజశేఖర్, మేనేజర్ ఇమ్మానుయేల్ రాజ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి ఈనాటి ప్రధానాంశాలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.